హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటినుంచో కొనుక్కుందాం అనుకున్న హెడ్సెట్ ఇది. అంటే కంపెనీదే కానీ అంత తక్కువలో కొద్దిగా మంచిది ఏదైనా కంపెనీది కొనుక్కుందాం అని చెప్పి ఎప్పటినుంచో అనుకున్నాను. ఈనాటికి నేను బోట్ది ఇలాగా కొనుక్కున్నాను. బట్ మంచిదో కాదో అని చెప్పి చూసుకుని కొనుక్కుంటాను. అది ఏ మోడల్ అయినా సరే మంచిదో కాదో ప్రాక్టికల్గా చూసుకుని కొనుక్కుంటాను. కొనుక్కున్న తర్వాత దాని యొక్క డిజైన్, దాని యొక్క అన్ని డీటెయిల్ అని చూసుకుని కొనుక్కుంటాను. అందులో అంటే అంతకుముందు నేను వేరేదో వాడేటోడిని. బట్ అది నాకు అందుకే క్లిక్ అయ్యేది కాదు. చూసారు కదా, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది లోపల ఐరన్, లోపల స్టీల్ నుండి చాలా హెడ్గా పెట్టుకోవడానికి మనకు చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఇచ్చాడు వాడు. చాలా అంటే దాని యొక్క బెల్ట్ క్వాలిటీ కానీ ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంది అసలు. నేను కొన్న వాళ్ళకి ఫస్ట్‌లో నేను చూసినప్పుడు ఏంటంటే ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఏంటంటే ఎలా ఉంటదో అని చెప్పి అనుకున్నాను. బట్ ఏంటంటే ప్రాపర్‌గా చూసిన తర్వాత అర్థమైంది చాలా బాగుందని. ఇంకా దీని గురించి డీటెయిల్‌గా చెప్తాను. దీనికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రాపర్‌గా ఏంటంటే ఇంగోండి మనకి వైరు గాని, కేబుల్స్ గాని అన్నీ కూడా వచ్చినాయి కదా! అవన్నీ కూడా మనకి మాన్యువల్ అన్నీ ఇస్తారు కదా! సాధారణంగా అవన్నీ ఇచ్చాడు. ప్లస్ ఏంటి దీనికి ఏంటంటే స్ట్రెచబుల్ మొత్తం అంతా కూడా ఎలా అంటే ఏంటంటే మనకి ప్లాస్టికే గానీ చాలా ఒక ఇదిగా అంటే బెటర్‌గా ఉండే ప్లాస్టిక్ ఇచ్చిండు. వైట్‌ది కదా! కొద్దిగా చాలా ఇదిగా చూసుకోవాలి. అలాగే దీని యొక్క డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. లోపల మనం హెయిర్‌లో పెట్టుకుంటాం కదా! అది కూడా స్పాంజ్ కూడా చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంది. మొత్తం అంతా కూడా రొటేట్ కూడా అవుతది ఇది. మనకి స్పాంజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీనికి. అందువల్ల అంటే ఏంటంటే నాకు ఉన్న అనుభవం బట్టి ఏంటంటే చాలా అంటే ఇటువంటిది ఏదంటే మీరు కొనుక్కుంటే ఇటువంటిదైతే నేను సజెస్ట్ చేస్తాను. ఇదైతే మనకి తల మీద పెట్టుకున్నప్పుడు కూడా మొత్తం చెవులు మొత్తం మూసుకుపోతున్నాయి. అలా అని చెప్పి బయట సౌండ్‌లేం రాకుండా ఉండవు. అంటే లైట్‌గా వస్తాయి. ప్రాపర్‌గా రావు కానీ లైట్‌గా వస్తాయి ఇదైతే. కానీ సౌండ్ కూడా అంతే, దానికి చాలా అయితే చాలా బాగుంది సౌండ్ కూడాను. మనం ఎట్లా పెట్టి అంటే ఇయర్‌బడ్స్ పెట్టుకుని మనం ఫాస్ట్ ఎలా తిప్పుకున్నా సరే ఇయర్‌బడ్స్ ఎలా పడవో కంపెనీవి. ఇప్పుడు ఇది హెడ్సెట్ కూడా సేమ్ అదే ఫ్రెండ్స్. కాకపోతే అంటే దీనికి లైటింగ్ ఇచ్చిండు అంతా ప్రాపర్‌గా. అంటే దీనికి తల మీద ఇప్పుడు కొన్ని తల మీద పెట్టుకున్నప్పుడు కొద్దిగా హార్డ్‌గా అనిపిస్తాయి కదా! అలాగే దీనికైనా హార్డ్‌గా కనిపించట్లా. దీనికైనా లెఫ్ట్, రైట్ అంటే నార్మల్ కంపెనీ ఆటిలకైతే లెఫ్ట్, రైట్ అనేది ఇవ్వడు. కానీ కంపెనీ ఆటిలకైతే లెఫ్ట్, రైట్ అని అంటే ఇది ఈ అంటే లెఫ్ట్‌కి ఎలాగా, రైట్‌కి ఎలాగని చెప్పి పెట్టుకోవడానికి ఎలాగని అని చెప్పి ఇచ్చాడు. దీనికేంటంటే ప్రాపర్‌గా తిరగడానికి కూడా అంటే నా దగ్గర వేరేది ఉండేది. కానీ అది నాకు కంఫర్టబుల్ ఉండేది కాదు. ఇదేంటంటే మనం ప్రాపర్‌గా తిరగడానికి గానీ, క్లోజింగ్ అవ్వడానికి గానీ చాలా సింపుల్‌గా చిన్న చిన్న బ్యాగులో కూడా పెట్టుకోవడానికి వెళ్ళిపోయేటట్టుగా మనకి వాడు ఇచ్చాడు. కంఫర్టబుల్‌గా ఉండేటట్టుగా ఇచ్చాడు. దీని బ్యాటరీ బ్యాకప్ కానీ బ్రహ్మాండంగా ఆగుతున్నాయి ఆళ్ళకి హెడ్సెట్‌కి ప్రాపర్‌గా. దీనికి అంటే మనకి ఎంత హైట్ ఉంటే హెడ్ ఎంత హైట్ ఉంటే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకునేట్టుగా ఇచ్చాడు దీనికి. కానీ ప్రాపర్‌గా కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు ఫ్రెండ్. చూసారు కదా! ఇదేంటంటే మనకి అలాగే ఇంకోటేంటంటే దీనికి ఇయర్‌ఫోన్స్‌ని కేబుల్ కూడా ఇచ్చిండు. కానీ ఏంటి ఇయర్‌ఫోన్స్ కేబుల్ కన్నా ఇదే బెటరు. కానీ ఇయర్‌ఫోన్స్ కేబుల్ ఏంటంటే మనం బ్లూటూత్‌లో ఉన్నామనుకోండి అన్నీ బ్రహ్మాండంగా అంటే బ్లూటూత్‌కి సౌండ్ బేసింగ్ అంతా ఎక్కువగా ఇచ్చాడు. ఇయర్‌ఫోన్స్ కేబుల్ దానికైతే బేసింగ్ చాలా తక్కువగా ఇచ్చిండు. అలాగే దీనికేంటంటే లైట్ ఇండికేషన్ కూడా ఇచ్చిండు. దీనికి మోడల్ అదే దీని మోడల్‌గా ప్లస్ డిజైనింగ్ ఉండడానికి దీనికి లైట్ ఇండికేషన్ ఇచ్చాడు. దీనికి మొత్తం ఒక 6, 7 కలర్స్ ఉండాలి. బట్ నేను ప్రాపర్‌గా అయితే చూడలేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే అది రొటేట్ అంటే ఒక కలర్ తర్వాత ఒక కలర్, ఒక కలర్ తర్వాత ఒక కలర్ అలా ఎలుగుతా ఉంటది. నేను ప్రాపర్‌గా అయితే చూడలేదు. బట్ అంటే నాకైతే బాగా నచ్చింది. బాగా అంటే బాగా దీని యొక్క డిజైనింగ్ గాని అన్నీ కూడా చాలా బాగా నచ్చినియి. కేబుల్‌తో పెట్టేటప్పటికి మీకు సౌండ్ చాలా తక్కువ వస్తది. అదే నార్మల్‌గా బ్లూటూత్ పెట్టేటట్టయితే సౌండ్ బీభత్సంగా దద్దురిల్లుద్ది. అలాంటి పక్కనోళ్ళు కూడా ఆఫ్ చేసి మరి "బ్రో ఏం వింటున్నావు బ్రో? అంత సౌండ్ బయటికే వినబడుతుంది బ్రో. అంత సౌండ్ ఏంటి బ్రో" అని చెప్పి మళ్ళా అంటా ఉంటారసల. అంత సౌండే ఇచ్చాడు ఆడు. మామూలుగా కేబుల్ పెట్టుకునేటప్పటికి చాలా చిన్న సౌండ్ ఉండాలి. కేబుల్‌కి ఎంత ఫుల్ సౌండ్ మనం మొబైల్‌తో పెట్టుకున్నా సరే, ఆ మొబైల్ సౌండ్‌కి అంతగా మనకి కిక్ అనేది ఉండదు. అదే మామూలుగా బ్లూటూత్ ద్వారా అనుకోండి కిక్ అనేది వస్తది. చూసారు కదా! మాములు లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూ కలర్ లైట్ ఎలుగుద్ది. అదే మనం మళ్ళా లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళా రెడ్ కలర్‌తో ఆరిపోతుంది. అలాగే మనకి ప్లస్ అంటే ప్లస్‌కి అంటే ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే సౌండ్ మారుద్ది. అదే 2, 3 సార్లు బటన్ నొక్కామనుకోండి సౌండ్ పెరుగుతా ఉంటది. పాట మారుద్ది, సౌండ్ పెరుగుతా ఉంటది. ప్లస్ ఏంటంటే ఇంకోటేంటంటే దీనికేంటంటే మళ్ళా గేమింగ్ ఫీచర్ కూడా ఉంది ఫ్రెండ్. గేమింగ్ సౌండ్‌కి మళ్ళా గూగుల్ సౌండ్‌కి కూడా మనకి ఫీచర్ అయితే ఉంది. ప్రాపర్‌గా దీనికి మళ్ళీ యాప్ కూడా ఇచ్చిండు. ఆ యాప్‌లో కూడా మనకి బేస్‌మెంట్ అంతా కూడా ఇప్పుడు ఇది ఆన్‌లో ఉంది. దీనికి
దీని మోడల్ వచ్చి ఇదే ఫ్రెండ్స్. కాకపోతే అంటే దీనికి సౌండ్ కానీ క్వాలిటీ అన్నీ దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఆడియో అంతా కూడా మనం దీంట్లో వినొచ్చు, ఇబ్బంది లేదు. ప్లస్ ఏంటంటే మనం ఆన్ చేసి మనం ఎక్కడైనా మర్చిపోయామనుకోండి, ఆన్ చేసిన అలారం కూడా మనకి ఇదే చూపించేది. ఇప్పుడు యాపిల్ ఎయిర్పాడ్స్లో ఎలాగో అయితే చూపిస్తుంది మిస్ అయితే, అలాగే దీనికి కూడా అలాగే చూపిస్తుంది. అది కూడా ఏంటంటే ఇది ఆన్లో ఉంటేనే చూపిస్తుంది, ఆన్లో లేకపోతే మనకి చూపిస్తుంది సౌండ్ అది చూపించదు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.